నువ్వు లేక నేను లేను, ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపించిన విజయ్, త్రిష విడిపోయారా? కొన్ని నెలలుగా వీళ్ళ పేర్లు, రిలేషన్షిప్ వైరల్గా మారింది. విజయ్ పవర్లోకి వచ్చి ముచ్చటగా 3 నెలలు కాకుండానే త్రిషకు కటీఫ్ చెప్పేశాడా? జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా ఈ బంధానికి బ్రేకప్ పడిందంటూ వస్తున్న కథనాల్లో నిజమెంత? అసలు ఈ బ్రేకప్ వార్త రావడానికి రీజన్ ఏంటి? వాచ్ ది స్టోరీ. విజయ్, త్రిష మధ్య రిలేషన్ ఇవాల్టిది కాదు. 20 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉన్న విజయ్ రాజకీయాల్లోకొచ్చాక వీళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని ఓ పొలిటీషియన్ బయటపెట్టాడు. దీనికి బలం చేకూరుస్తూ విజయ్ భార్య సంగీత డివోర్స్ కోరడంతో త్రిషతో దళపతి ఎఫ్ఐఆర్ హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ముందే ఈ రచ్చ జరిగినా ఎన్నికల్లో విజయ్ పార్టీ విజయంతో పాటు అధికారం చేపట్టింది. విజయ్ నుంచి విడాకులు కోరుతూ సంగీత కోర్టుకెక్కడంతో త్రిషతో ఉన్న అనుబంధాన్ని ఓపెన్ చేసేశాడు విజయ్. ఓ పెళ్లికి విజయ్, త్రిష కలిసి భార్యాభర్తల్లా ఒకే కారులో వెళ్లారు. ఆ తర్వాత అజిత్ తల్లి చనిపోతే ఇద్దరు జంటగా వెళ్లి పలకరించడంతో వీళ్ల అనుబంధంపై మరోసారి చర్చ సాగింది. ఎవ్వర్నీ పట్టించుకోకుండా త్రిష తనకు ఎంత క్లోజో చెప్పాడు విజయ్. తమిళనాడు ఎన్నికల రిజల్ట్ ప్రకటించిన రోజు విజయ్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుండగానే త్రిష, విజయ్ ఇంటికి వెళ్లడం, విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో ముందు వరుసలో కూర్చోవడంతో విజయ్ మనసులో త్రిష స్థానం ఏంటో అందరికీ అర్థమైంది. ఘన విజయం సాధించిన విజయ్ కంటే త్రిష గురించే ఎక్కువగా మాట్లాడుకున్నారు. వీరాభిమానులైతే త్రిషను మరో అమ్మను చేసేశారు. సీక్రెట్ గా ఉన్న రిలేషన్ ఎన్నికల తర్వాత ఓపెన్ అయింది. బయటకు చెప్పకపోయినా రిలేషన్ ఉంది అనేలా ప్రవర్తించారు. ఇంతలో ఏమైందో ఏమో గానీ 2 రోజులుగా బ్రేకప్ వార్తలు గుప్పమన్నాయి. విజయ్ ప్రతి పుట్టినరోజున ఆయనతో కలిసి దిగిన ఫొటోస్ ని త్రిష పంచుకునేది. ఈసారి విజయ్ కి కనీసం విషెస్ కూడా చెప్పకపోవడంతో నెట్టింట బ్రేకప్ చర్చ స్టార్ట్ అయింది. అందరికీ షాక్ ఇస్తూ బీ లేటెస్ట్, హ్యాపీ బర్త్డే చెప్తూ ఫోటోస్ షేర్ చేసి గాసిప్ రాయిలకు షాక్ ఇచ్చింది త్రిష. కొన్ని వారాలుగా సంగీత విడాకులు రద్దు చేసుకుని విజయ్తో ఉండడానికి ముందుకొచ్చిందన్న వార్త వైరల్ అయింది. ఇలాంటి న్యూస్ వచ్చిన టైంలో త్రిష బ్రేకప్ వార్త రావడం విశేషం. విజయ్ సంగీతకు మళ్లీ దగ్గరవుతున్నాడని త్రిష విజయ్కి దూరమైందా అన్న చర్చ జరుగుతోంది. దీనికి తోడు త్రిష తన ఇన్స్టాలో విజయ్ను అన్ఫాలో చేసింది. సోషల్ మీడియా వేదికగా అన్ఫాలో చేసినా, పాత ఫోటోలు డిలీట్ చేసినా బ్రేకప్ అయినట్లే లెక్క. అయితే మార్చ్లోనే అన్ఫాలో చేసిందంటున్నారు. కరుప్పులో త్రిషాది లెంగ్తీ రోల్ కాకపోయినా ఈమె వల్లనే సినిమా హిట్ అయిందంటూ ప్రచారం చేశారు అభిమానులు. విజయ్ గెలవడం, సీఎం కావడం, కరుపు సూపర్ హిట్, ఇలా వరుస సక్సెస్లను త్రిష తలకు తీసుకుందంటున్నారు తంబీలు. కరుపు 350 కోట్లు కలెక్ట్ చేయగా ఇదంతా తన వలనే అన్న ఫీలింగ్లో ఉందని విమర్శిస్తున్నారు. 5 కోట్లు తీసుకునే త్రిష 15 కోట్లు డిమాండ్ చేసిందన్న మరో వార్త కూడా కాలీవుడ్లో హల్చల్ చేసింది. విజయ్, త్రిష రిలేషన్ కథ అడ్డం తిరిగింది. భార్య సంగీత నుంచి డివోర్స్ రాగానే విజయ్ త్రిషను పెళ్లి చేసుకుంటాడంటూ తమిళనాట కథనాలు పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత జరిగిన సంఘటనలు కూడా ఊతమిచ్చాయి. అయితే ఉన్నట్టుండి బ్రేకప్ న్యూస్ తమిళనాడులో కలకలం రేపింది. చిరంజీవి ఇప్పటి వరకు తన సినిమాల గురించి మాత్రమే లీక్స్ ఇచ్చారు. మా ఇంటి బంగారం రిలీజ్ తర్వాత టీం చిరంజీవిని కలిసింది. సమంత ఇంతవరకు సీక్రెట్ గా ఉంచిన మ్యాటర్ ని ఇండైరెక్ట్ గా బయట పెట్టేశారు చిరంజీవి. దీంతో గాసిప్సే నిజమని మెగాస్టార్ తేల్చేశారా? వాచ్ ది స్టోరీ. చిరంజీవికి మైక్ ఇస్తే ఏం మాట్లాడతారన్న భయంతో మేకర్స్ ఇబ్బంది పడుతున్నారు. చెప్పకూడనిది చెప్పేయడం మెగాస్టార్కు అలవాటైపోయింది. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా టైటిల్ ఏంటో చిరు చెప్పేయాలనుకుంటే డైరెక్టర్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు ఈ లీక్స్ మెగాస్టార్ పరిధిని దాటేశాయి. ఎవరైనా సీక్రెట్ గా ఉంచితే ఆ విషయాన్ని కూడా ఇండైరెక్ట్ గా లీక్ ఇచ్చేస్తున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత బేబీ బంప్ తో కనిపించడంతో ప్రెగ్నెంట్ వార్త వైరల్ అయింది. మా ఇంటి బంగారం టీంను ఇంటికి పిలిపించుకుని అభినందించాడు చిరంజీవి. ఈ సందర్భంగా ఆయన పెట్టిన పోస్టుతో సమంత ప్రెగ్నెంట్ అని తేల్చేశాడు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత అండ్ రాజ్ దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ చిరు పోస్టు పెట్టాడు. కొత్త అధ్యాయం అంటూ ప్రెగ్నెన్సీ గురించి ఇండైరెక్ట్ గా చెప్పాడు చిరు. చిరంజీవి కావాలనే ప్రమోషన్ కోసం లీక్ చేస్తాడా, లేదంటే ఫ్లోలో చెప్పేస్తారో కానీ చిరు లీక్స్ కు మెగాస్టార్ ఫేమస్ అయిపోయాడు. 158వ సినిమా టైటిల్ ఏమిటో చిరు చెప్పకుండా బాబీ అడ్డుపడినా కాకా అన్న టైటిల్ దాదాపుగా ఫైనల్ అయ్యిందని టాక్. సపరేట్గా ఓ ఈవెంట్ పెట్టి టైటిల్ రివీల్ చేయనున్నారు. ఇందులో చిరంజీవి కూతురుగా అనస్వర రాజన్ నటిస్తోంది. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ క్రేజీ మూవీ తండ్రి కూతురు సెంటిమెంట్ తో రాబోతోంది. నెక్స్ట్ నటించే సినిమా OG 2 అంటూ పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు. అయితే సుజిత్ మాత్రం ఆల్రెడీ కమిట్ అయిన సినిమా పూర్తయిన తర్వాతే OG 2 తీస్తాను అంటున్నారు. ఈ లెక్కన పవన్ ఇంకో ఏడాది పాటు కెమెరా ముందుకి రారా? హ్యావ్ ఎ లుక్. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ కు అద్దరిపోయే హిట్ ఇవ్వకపోయినా బ్రేక్ ఈవెన్ అయ్యేంతగా ఓజీ కలెక్ట్ చేసింది. వైలెన్స్ హద్దులు దాటినా పవన్ కిచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. పవన్ కెరీర్ లో ఇంతవరకు 200 కోట్ల సినిమా కూడా లేదు.
ఓజీతో ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరాడు పవన్. ఓజీ హిట్ తర్వాత రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ డిజాస్టర్ అయింది. సినిమాను 130 కోట్లకు అమ్మితే 60 కోట్లు మాత్రమే వచ్చింది. ఉస్తాద్ ఇచ్చిన ఎఫెక్ట్ తో కంగు తిన్న పవన్ తర్వాత నటించాల్సిన సురేందర్ రెడ్డి సినిమాను పక్కన పెట్టేసి ఓజీ 2ను ముందుకు తీసుకొచ్చాడు. అయితే సుజిత్ మాత్రం నానితో తీయాల్సిన బ్లడీ రోమియో పూర్తయిన తర్వాతే ఓజీని స్టార్ట్ చేస్తాడట. ఓజీ రిలీజ్ కు ముందే సుజిత్ నానితో బ్లడీ రోమియో మూవీని అనౌన్స్ చేశాడు. అయితే నాని ప్యారడైజ్ తో బిజీగా ఉండడంతో సుజిత్ సినిమా పట్టాలెక్కలేదు. పవన్ ఓజీ 2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టైంలో నాని సినిమా తెరపైకొచ్చింది. దసరా నాడు సినిమాను లాంఛనంగా ప్రారంభిస్తారు. షూటింగ్ కోసం 7-8 నెలలు తీసుకుంటే ఇక 2017 సెకండ్ హాఫ్లోనే ఓజీ 2 మొదలవుతుంది. ఇలా పవర్ స్టార్ ఏడాది పాటు కెమెరా ముందుకు రాడా లేదంటే మరో మూవీతో భర్తీ చేస్తాడో తేలాల్సిందే. ఇద్దరు స్టార్స్ ఒకే సినిమాలో ఉంటే ఎవరి క్యారెక్టర్ పవర్ఫుల్ గా ఉంటుంది, ఎవరిది లెంతీ రోల్ అంటూ చర్చ స్టార్ట్ అవుతుంది. అదే ఇద్దరు టాప్ డాన్సర్స్ ఒకే సినిమాలో హీరోయిన్స్ గా ఉంటే ఎవరు బాగా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు, ఎవరు నెంబర్ 1 డాన్సరో తేలిపోతుందా? వాళ్ళెవరో చూసేద్దామా? సాయి పల్లవి టాప్ డాన్సరే కాదు, మంచి పర్ఫార్మర్ కూడా. ఇక శ్రీలీల అయితే డాన్స్ ఇరగదీస్తుంది. ఈ ఇద్దరు కలిసి ధనుష్ సినిమా ఓంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమరన్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుంది. 2018లో వచ్చిన మారీ 2 తర్వాత ధనుష్ సాయి పల్లవి రెండోసారి జత కడుతున్నారు. అలాగే అమరన్ హిట్ తర్వాత సాయి పల్లవి మరోసారి పెరియస్వామి దర్శకత్వంలో నటిస్తోంది. శ్రీలీల ఫస్ట్ టైం ధనుష్ తో నటిస్తోంది. టాప్ డాన్సర్స్ సాయి పల్లవి, శ్రీలీల ఒకే సినిమాలో ఉండడంతో రౌడీ బేబీలా అదిరిపోయే ఫాస్ట్ బీట్ సాంగ్ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రౌడీ బేబీలా హుక్ స్టెప్ కు, ఎనర్జెటిక్ డాన్స్ కు స్కోప్ ఉన్న పాటను మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ రెడీ చేశాడు. ఈ పాటను ఓ భారీ సెట్ లో ధనుష్ శ్రీలీలపై చిత్రీకరిస్తున్నారు అని తెలిసిందే. ఆల్రెడీ ధనుష్ సాయి పల్లవిపై అదిరిపోయే సాంగ్ రౌడీ బేబీ ఉంది. శ్రీలీలతో సాంగ్ అంటే రౌడీ బేబీతో పోల్చి చూస్తారు ఆడియన్స్. మరి శ్రీలీల రౌడీ బేబీని మ్యాచ్ చేయగలదో లేదో చూడాలి. మధ్యలో ధనుష్, అటు ఇటు ఆదిరిపోయే డాన్సర్స్, ఈ ముగ్గురి మధ్య ఓ పాట కూడా ఉంటుంది అని తెలిసిందే. అది ఎలా ఉంటుందో ముందే ఫ్యాన్స్ ఊహించేసుకుంటున్నారు. ఇదే నిజమైతే సాయి పల్లవి, శ్రీలీల మధ్య గట్టి పోటీనే నడుస్తోంది. ఓ ఎనర్జెటిక్ సాంగ్ ను పెడితే మాత్రం సినిమాకు కావాల్సినంత హైప్ వస్తుంది. పెద్ద సినిమా అంటే పోస్ట్ పోన్ కావాల్సిందేనా? రిలీజ్ డేట్స్ ఎన్నిసార్లు మారుతాయో చెప్పడం కష్టమే. థియేటర్స్లోకి బొమ్మ పడితేనే రిలీజ్ అయ్యింది అనుకోవాలా? విడుదల తేదీ మార్చుకొని వస్తున్న సినిమాలేంటో చూసిద్దామా? సినిమా రిలీజ్ వాయిదా పడడానికి 2-3 రీజన్స్ తప్ప పెద్ద కారణాలేవీ ఉండవు. షూటింగ్ పూర్తి కాకపోతే విడుదల వాయిదా వేయాల్సిందే, మరో ఛాన్స్ లేదు. ఒక్కో సినిమాపై 100 నుంచి 300 కోట్లు బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఎంతో కొంత ఓటీటీ నుంచి రికవర్ కావాల్సిందే. ఓటీటీ కాకుండా థియేట్రికల్ రైట్స్ ని నమ్ముకోవడానికి వీల్లేదు. ఓటీటీ రైట్స్ అమ్ముడు కాకపోవడంతో టాక్సిక్ ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటిపోవడంతో ఓటీటీ నుంచి 200 కోట్లు వస్తుందని మేకర్స్ ఆశిస్తే 100 నుంచి 120 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వనంటున్నాయి. ఇలా మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఆగస్టు 26కు వెళ్లిపోయింది. దసరా తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా కాంబోలో రూపొందుతున్న సినిమా ది ప్యారడైజ్ మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి కాలేదు. ఎట్టకేలకు ఆగస్టు 21న రిలీజ్ చేస్తామని ప్రకటించినా ఆ టైంకు రావడం కష్టమేనట. షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో రిలీజ్ సెప్టెంబర్ 25కు వెళ్లిపోతోందని తెలిసిందే. సెప్టెంబర్ 11న రిలీజ్ అంటూ ఊరిస్తున్న రణబాలి కూడా వాయిదా పడుతుందన్న టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ కంటే దసరా సీజన్లో వస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దసరా రేసులో ఉన్న నాగార్జున 100వ సినిమా మిస్ అయ్యేటట్టే ఉండడంతో ఈ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవాలి అన్న ఆలోచనలో రణబాలి నిర్మాతలు ఉన్నారట. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మరాఠీ సాంప్రదాయ కళ లవాణి కళాకారిణి వీటాబాయి భావు జీవిత కథతో రూపొందిన సినిమా ఈథా టీజర్ ను విడుదల చేశారు. వీటాబాయిగా శ్రద్ధా కపూర్ నటిస్తోంది. చావా ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న రిలీజ్ అవుతోంది. మాటే పాటగా తీసి తెలుగులో ప్రశంసలు అందుకున్న సంగీతం సినిమాను ఈ నెల 26న తమిళనాడులో రిలీజ్ చేస్తున్నారు. ఏజీఎస్ సినిమాస్ ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తోంది. సో చూసారు కదా, ఇది వాల్టి బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.